పిల్లకు గట్లూరుకొస్తున్నది? ఎవరన్నా తరుముతున్నారా ఎట్లా? వెన్నెలా వెన్నెలా అక్క అక్క నువ్వే నన్ను కాపాడాలక్క. ఏమైంది వెన్నెలా? ఎందుకు అట్లా ఉరుకొస్తున్నావు? అక్కడ 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 అక్క. అయ్యో ఏంటిది అక్కడ? ఏమైందో చెప్పు. అక్కడ అక్కడ నా వెంట నేనే పడుతున్నా నా నుండి తప్పించుకోలేదు. ఏమైంది పిల్లకు? అంత ఎట్టెట్లనో చేస్తున్నది? పానం మంచుకున్నదా? నాకా 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 ఏందబ్బా అన్ని క్యారెక్టర్లు కలిపి గుమ్ముతున్నావు? చంద్రముఖి ఊనిందా ఏంది? నాందా వెన్నెలముఖి. అయ్యో ఇందాక ఉరికి రంగా తలకాయకేదో దెబ్బ తాకినట్టున్నది. పిచ్చి లేచి ఇట్లా ఏందేందో వర్లుతున్నది పాపం. నిజంగానే నా వెనకాలేవలో పడ్డారనుకున్నావు కదా అక్క. నీ పిల్ల పిసలేసిందా? ఏ ముచ్చట్ల జోక్ చేయను తెలియదా నీకు? ఏందిదంతా? హీరోయిన్ కావాలంటే ఆ మాత్రం యాక్టింగ్ ప్రాక్టీస్ చేయాలి కదక్క. హీరోయిన్ కాదది, హీరోయిన్. ముందు హీరోయిన్ అనుడు నేర్చుకో. అయినా నీకెవలు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చే అమాయకులు? ఇన్నేళ్ల సంధి నీకేం ఛాన్సులు వస్తలేవని కుళ్ళుకోకు. నా సినిమాలా ఏమన్నా పని మనిషి క్యారెక్టర్ ఉంటే చెప్పమంటలే. అద్దులే అమ్మా, రిలీజ్ గాని సినిమాల ఏ క్యారెక్టర్ అయితే ఏమున్నదిలే. ఏందక్క గట్లంటావు? మరి లేకుంటే నీకెవలు సినిమా ఆఫర్ ఇచ్చింది? నాకు తెలిసిన అన్నోళ్ళ దోస్తు వరప్రసాద్ అనేటైనా సినిమాల్లో తిరుగుతుంటాడట. వాళ్ళకు నా ఫోటోలు పంపిస్తే నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పిండట. యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేయమన్నారట. అందుకే ఇదంతా. వరప్రసాద కొంపదీసి జంబాడ లక్ష్మీ వరప్రసాదా? అంటే నీకు కూడా తెలుసా? అంటే నువ్వు కూడా హీరోయిన్ గా ట్రై చేస్తే నువ్వు సెలెక్ట్ కాకపోతే నన్ను సెలెక్ట్ చేసిందన్నమాట. నన్ను చేసిండ్రో లేదో తర్వాత గాని హీరోయిన్ చేస్తున్నందుకు నీ కాంచమన్న పైసలు అడిగినరా? అది చెప్పు ముందు. హీరోయిన్ చేస్తున్నందుకు కాదు గాని పాపం ఏదో అక్కరుండి ఇన్ని పైసలు పంపిమన్నారు, మళ్ళీ ఇస్తానని. పంపినవా మరి? నా కాడెక్కడి అక్క, ఎవరు నన్ను అడిగి పంపుతా అని చెప్పిన. పంపు పంపు పంపితే నీకు కూడా మనుగూరులుండే డాక్టర్ భార్యకి అయినట్టే అవుతుంది. డాక్టర్ భార్యక ఏమైంది? ఆ జంబాడ లక్ష్మీ వరప్రసాద్ డాక్టర్ వాళ్ళ ఇంటామకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా అని నమ్మించి అదొకటి ఇదొకటి కారణం చెప్పి మొత్తం 60 లక్షల రూపాయలు కొట్టేసిండట. 60 లక్షల పైసలు తీసుకొని ఎన్ని రోజులైనా ఇంకా ఆఫర్ ఇప్పియకపోయేసరికి పైసలు ఇవ్వమంటే పత్తకలేడట. పోలీస్ కంప్లైంట్ పెట్టిర్రు ఇప్పుడు. అవునా? అయినా ఇదంతా నీకెందుకులే, నువ్వైతే పైసలు పంపు. అసలే తమరు హీరోయిన్ కదా. చల్లాడు ఎవ్వరిని పడితే వాళ్ళని నమ్ముడేనా అట్లా? పబ్లిక్ ఉద్యోగాల పేరిటే గాని సినిమా ఆఫర్ల పేరిటే గాని ఒకరిని నమ్మి డబ్బులు ఇయ్యకుండ్రి, అటెంక బాధపడకుండ్రి సరేనా? డబ్బులు ఎవరికి ఊరికే రావు, జాగ్రత్త.